37 కీర్తన 4 వచనం చదువుతాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో కొన్ని అంటే వాంఛలు, ఇవి జరిగితే బాగుండు ప్రభు, ఉద్యోగం వస్తే బాగుండు, ఇల్లుంటే బాగుండు, నేను స్తుతించాలనుకుంటున్న కుటుంబస్తులందరూ రక్షణలోకి రావాలి, భర్త రక్షణలోకి రావాలి, భార్య రక్షణలోకి రావాలి, తల్లిదండ్రులు రక్షించబడాలి, అన్నదమ్ములు రక్షించబడాలి, స్నేహితులు రక్షించబడాలి, యవన బిడ్డలు మరి మీ చదువులు బాగుండాలి, సక్సెస్ అవ్వాలని, మన దేశంలో కూడా మంచిగా సాధించాలని, వ్యాపారం ఉద్యోగం చేయాలని, ఇంటిని పోషించుకోవాలి, కుటుంబానికి మేలు చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? చేయొద్దని. మంచి విషయాల్లో ఆశ కలిగి ఉండదు, తప్పలేదు. చెడ్డ ఆశలు కాదు, మంచి ఆశ. ఆ మంచి ఆశలు నీ హృదయంలో ఉన్న వాటిని దేవుడు నెరవేర్చగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? అయితే దేవుడు ఎవరి జీవితంలో నా హృదయ వాంఛ తీరుస్తాడో మీరు నాకు చెప్పండి. ఎవరి హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడు? యెహోవాని బట్టి. ఎవరిని బట్టి? ఇంట్లో ఉన్న టీవీని బట్టో, ఫ్రిడ్జ్ను బట్టో, ఇంటిని బట్టో, ఇంటి ముందున్న కారును బట్టో కాదు. దేవుడు సృష్టికర్త నీకున్నాడని ఆయనను బట్టి సంతోషిస్తే ఆయన కార్యాలు జరిగిస్తాడు. మీరు అనుకుంటున్నారు అపవాది అంటాడే నువ్వు నవ్వవద్దు, సంతోషంగా ఉండొద్దు, ఎందుకంటే నీకు ఇల్లు లేదు, నీకు ఉద్యోగం లేదు, నువ్వు అనుకున్నంత జీతం రావట్లేదు, ఇదిగో నీకు పలానా నొప్పి ఉంది, పలానా బాధ ఉంది, కాబట్టి నువ్వు నవ్వకూడదు. మరి ఏం చేయాలరా సాతాన్ అంటే ఏడుస్తూ ఉండమంటాడు. దేవుళ్ళు ఆనందిస్తూ పాడుతున్నప్పుడు పిల్లల్లాగా ఆనందిస్తూ పాడాలి. యేసయ్య అంటాడు చిన్న బిడ్డల వలె నా ఎద్దుకు రండి అంటాడు. మనం దేవుని బిడ్డలం, ఆయన ఎద్దుకు వచ్చేసాం. ఆయన మనకు రక్తం ఖర్చు ప్రాణం పెట్టాడు. డాడీ దగ్గరికి పిల్లలు వస్తే ఎలా బాధపడతారు, ఏడుస్తూ ఉంటారా, సంతోషంగా ఉంటారా? నాన్న ఊరు నుండి వచ్చాడనుకోండి, పిల్లలందరూ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈరోజు మనం తండ్రి సన్నిధికి వచ్చామన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీ మనసులో, మీ హృదయంలో చాలా భారం ఉంది. యు హ్యావ్ బర్డెన్ ఇన్ యువర్ హార్ట్. ఆ బర్డెన్స్ ప్రభు తీసేస్తానంటున్నాడు. కొందరు దుఃఖంతో వచ్చావు, వేదంతో వచ్చావు, నీ దుఃఖం సంతోషంగా ప్రభు మార్చునై ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు విశ్వాసంతో. ఒక అద్దిల్లు కూడా లేదు ప్రభు, నిన్ను ప్రార్థన చేసుకుందామంటే అద్దింట్లో ఉన్న వ్యక్తి నన్ను అంటే ఇంటి వాడు నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు, నాకు చిన్న నివాసం ఇస్తే ప్రార్థన చేసుకుంటా ప్రభు అని వాళ్ళు చేయొద్దండి. మీకు చక్కని నివాసము దొరకునుగాక ప్రభు నామములో. గర్భఫలం లేదు, చాలా కాలమైంది. పిల్లలు కలుగుతారని ఆశపడ్డాను, ఇంకా కలగలేదు. అందరూ అడుగుతున్నారు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, మీకు పిల్లలు ఎంతమంది అని. ఫంక్షన్లకు వెళ్ళడం, ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కూడా మానేశాను. అడుగుతున్నారు ఏది మీ పిల్లలు లేరని. నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నవాళ్ళు. యేసు నామములో మీకు సంతాన ఫలము కలుగునుగాక, గర్భఫలించునుగాక. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు. ఇదిగో ఈ ప్రార్థనల తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయి, నీకు జాబు వచ్చునుగాక ప్రభునామలో. మంచి అవకాశం తెరవబడునుగాక. గాడ్ బ్లెస్ యు. మీ చేతులు ప్రభు అయిపోతండి. ప్రభు మా ఎద్దుకు పంపిన ఈ వాగ్దానం ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఎద్దుకు ఈ వాగ్దానాన్ని పంపండి. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది. హృదయ వాంఛ తీరుస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు ఎందరో హృదయ వాంఛ తీరాలని ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. వారి హృదయంలో చాలా వాంఛలు ఉన్నాయి నాయన. కుటుంబాల్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభా. నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజల్లో ఉన్న ప్రతి అవసరము యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. కృపగల దేవా, నీ సహాయం దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.